హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా ఇవాళ వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నామినేషన్స్ అన్నది లైవ్లో స్టార్ట్ అయిపోయినాయి. మ్యాక్సిమం 6 మెంబర్స్ నామినేషన్స్ అన్నది ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది. అలాగే బిగ్ బాస్ ఒక చిన్న బ్రేక్ ఇచ్చారనమాట. నామినేషన్స్ అందరూ కూడా నాకు తెలిసినంత వరకు లాస్ట్ వీక్ కన్నా కూడా ఈ వీక్లో చాలా సిల్లీ రీజన్స్తో నామినేషన్స్ చేస్తున్నారని అనిపించింది. సరే, మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడుకుందాము. అలాగే ఫస్ట్ విష్ణు వర్సెస్ అలాగే సోనియా ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్. అలాగే మళ్ళీ నామినేషన్స్లో మళ్ళీ అదే టాపిక్ తీసుకురావటం, అసలు ఏంటి, ఎట్లా జరిగింది నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా విష్ణు మణికంఠని అలాగే సోనియాని నామినేట్ చేసింది అనమాట. ఎందుకు నామినేట్ చేసింది? నువ్వు ఒక సారీ కూడా చెప్పలేదు. విష్ణు చేసింది అనమాట సోనియా. ఒక సారీ కూడా చెప్పలేదు. నేను ఏం కామెడీ చేశాను అంటే ఏమి కామెడీ అంటే అడల్టరేటెడ్ అన్నారు కదా, అలాంటిది నేనేం మాట్లాడాను అసలు? మీకంటూ నాకు తెలిసినంత వరకు మీరు చాలా సాఫ్ట్, చాలా మంచి వ్యక్తి, చాలా సాఫ్ట్ హార్టెడ్, యు ఆర్ పర్ఫెక్ట్. కానీ నాకు మీరు ఆ మాట ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. నేను దానికోసమే అడుగుదామని అనుకున్నాను. మీరు ఆ రోజు నాకు సార్ ముందు చెప్పాల్సిన టైంలో కూడా మీరు ఏం మాట్లాడలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశాను దాని నుంచి మీ ఎక్స్ప్లెనేషన్, కానీ మీరు మాట్లాడలేదు అని చెప్పేసి సో విష్ణు అడిగింది. అప్పుడు సోనియా ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీకు అన్ని కామెడీ, ఏదైనా నీకు కామెడీయే. నీకు కామెడీగా నువ్వు తీసుకుంటున్నప్పుడు నేను ఎదుటి వ్యక్తి కూడా అలాగే కామెడీగా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, నాకు అది కరెక్ట్గా అనిపించలేదు. నాకు అందుకనే నేను చెప్పాను. దాన్ని అయిపోయింది కాకుండా అక్కడ కట్ చేసిందే కాకుండా మళ్ళీ దాన్ని పోక్ చేస్తూ వేరే వాళ్ళతో చెప్తూ వేరే వాళ్ళతో ఇచ్చేస్తూ దాని గురించే మాట్లాడుకోవటం, దాన్ని ఇంకా ల్యాక్ చేయడం నాకు అసలు నచ్చలేదు ఆ విషయము అని చెప్పేసి సోనియా అంటది. అలాగే సోనియా చాలా మాట్లాడమే, నిన్ను అడల్టరేటెడ్ జోక్స్ చేయడానికి నిన్ను తీసుకున్నారా? నాకైతే అలా తీసుకోలేదు. దానికోసం నన్ను తీసుకోలేదు. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయట చూస్తూ ఉంటారు. ఏది ఎలా పోర్ట్రే అవుతుందో అన్న ఆలోచన నాకుంటది. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సోనియా ఇప్పటిదాకా చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఒకసారి ఎలా అయితే ఫటా ఆ వర్డ్స్ ఏదైతే టక్ టక్ స్లిప్ అయిపోతూ ఉంటుంది అమ్మాయి. అంటే ఏంటి అని అంటే, అవతల వ్యక్తికి ఆ మాటలు వింటే బాగా రేజ్ అవ్వాలి, బాగా కోపం రావాలి అన్న ఆలోచనతో మాట్లాడదో, మరి అలాంటి డెసిషన్, అలాంటి మాటలు అమ్మాయి ఎందుకు మాట్లాడదో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాల. ఎందుకంటే ఆల్రెడీ అలాంటి వర్డ్ మాట్లాడినందుకు అమ్మాయి ఫీల్ అవుతుంది. సరే, నువ్వు ఫీల్ అయ్యావు, ఓకే. అసలు నేనేం మాట్లాడా? మీకేమనిపించింది దాంట్లో? అడల్టరేటెడ్ జోక్ అన్నారు కదా, దాంట్లో నేను మాట్లాడిన దాంట్లో మీకేమనిపించింది అని చెప్తే దానికి సమాధానం లేదు సోనియా దగ్గర. తను ఏం చెప్తుంది, నాకు నచ్చలేదు ఆ వర్డ్స్ అంతే. సరే, నచ్చలేదు, ఓకే, నేను సారీ చెప్పాను మీకు నచ్చలేదు అని అంటే ఓకే. అక్కడ అడల్టరేటెడ్ జోక్స్ అన్న ఇది ఎందుకు మాట్లాడారు? అసలు ఎందుకు అన్నారు? ఆ వర్డ్ ఎందుకు అన్నారు అంటే నాకు అంతే అనిపించింది, నేను చెప్పాను అంతే. కానీ నాకు ఇక్కడ ఈ పాయింట్స్ మొత్తం సోనియా చెప్పిన కొన్ని టకటక ఏదైతే వర్డ్స్ వదిలారో అది నాకు అసలు కరెక్ట్ అనిపించలా. నీకు అడల్టరేటెడ్ జోక్స్ వేయటానికే నేను హౌస్లోకి తీసుకున్నారనో, లేకపోతే అందుకనే నీకు ఏది ఫ్లాప్ లిస్ట్లో నీకు నేను అందుకనే పెట్టారేమంటే, నన్ను ఇంకా జనాలు నా దగ్గర నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నీ ఇంకా చేయాలంటే ఇంకా ఎక్స్పెక్ట్, అసలు ఏమి ఇవ్వలేదు నువ్వు, అందుకని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే నేను హిట్ లిస్ట్లో ఉన్నాను నేను అని చెప్పి సోనియా అంటది. అసలు హిట్ లిస్ట్లో ఉన్నారని ఎవరు చెప్పారు? ఒక ఫ్లాప్లోనే వాళ్ళకి ఇంకా చెయ్యాలి, వాళ్ళలో ఇంకా ఫైర్ రావాలని నాకు సార్ ఇచ్చారు. అలా చెప్తే ఇంకా ఫైర్ తెచ్చుకుంటారు, ఇంకా బాగా ఆడతారని చెప్పారని చెప్పిన విషయం కూడా నాకు సార్ చెప్పారు. అలానే హిట్ లిస్ట్ చెప్పారని విష్ణు అడిగితే, ఎవరు చెప్పారు ఇక్కడ హిట్ అని? ఎవరైనా చెప్పారా మీకు ఎవరైనా వచ్చి మీరు హిట్లో ఉన్నారని చెప్పారంటే, యావరేజ్ అన్నా హిట్ అన్నా ఒకటే, ఒకటే రేంజ్లో పెట్టారు. నేను యావరేజ్లో అయినా సరే ఉన్నాను, కానీ నువ్వు ఫ్లాప్లో ఉన్నావు కదా, నువ్వు అంత మాత్రం నువ్వు ఇది ఇస్తున్నావు, నువ్వు అలాంటి కంటెంట్ ఇస్తావు కదా అంటే, అవును నేను కంటెంట్ క్రియేటర్ని, నేను కంటెంట్ క్రియేట్ చేసి నేను ఇక్కడ దాకా వచ్చానంటే అందుకనే నువ్వు అడల్టరేటెడ్ జోక్స్ చేసి అలాంటి కంటెంట్ ఇస్తావని నేను ఆ లిస్ట్లో తీసుకున్నారేమో, కానీ నన్ను ఆ లిస్ట్లో తీసుకోలేదమ్మా నన్ను అని చెప్పేసి సోనియా అంటదనమాట. అలాగే హిట్ లిస్ట్లో ఉన్నారు, అందుకే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి అంటారు. అయితే యాక్చువల్గా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో అదే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఇంకో మాట కూడా అంటది అమ్మాయి, ఎవరు? సోనియా. అందుకనే నిన్ను నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఎవరు నేను నిలబడలేదు, నువ్వు ఎంత ఫిట్టో అర్థమవుతుంది, అందుకనే నేను ఎవరు ముందుకు వచ్చి మేము తీసుకుంటాము అని చెప్పేసి అనలేదు. లాస్ట్లో అనేది అదేంటి ఎవరు తీసుకోకపోవడం, నన్ను తీసుకున్నారు కదా అది అమ్మాయి విష్ణు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అవును నేను అమ్మాయి దగ్గర వెళ్దామని అనుకున్నాను, అమ్మాయి దగ్గరికి వెళ్ళాను, ఇంకా నన్ను తీసుకునేది అందుకనే కదా నువ్వు వెళ్ళి
నువ్వు వెళ్ళి అనుకున్నావు, నన్ను ఎందుకు తీసుకోలేదు, నువ్వు అందుకనే కదా నువ్వు వెళ్ళి అనుకున్నావు చెప్పుకున్నావు అని చెప్పేసి చెప్తుంది అనమాట సోనియా. ఏది ఏమైనా కానీ నాకు అసలు ఈ వర్డ్స్ అన్నది ఈ తాత మళ్ళీ అవే వర్డ్స్ తీసుకురావడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే దానికి ఎక్స్ప్లెనేషన్ కోరుకున్నది విష్ణు. ఓకే, అక్కడ దాకా దానికి నాకు ఎలా అనిపించింది అనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో తప్పులేదు. కానీ మళ్ళీ పదే పదే ఆ వర్డ్స్ చెప్పి మళ్ళీ పదే పదే అదే మాట చెప్పడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది ఇంతమంది సోషల్ మీడియా ఇంతమంది జనాలు చూస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు. అలాంటి ప్లాట్ఫామ్లో అన్నిసార్లు మా అమ్మాయి మీ ఫ్యామిలీ చూస్తున్నారు, నాకు అలాంటివన్నీ ఓకే కాదు అని అన్నప్పుడు మరి అమ్మాయి ఫ్యామిలీ కూడా చూస్తారుగా. అమ్మాయికి మరి ఇలాంటి వర్డ్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఓకేనా? నాకు ఈ రెండింటిలో మాతో ఏదో ఒక డిఫరెంట్గా అనిపించింది నాకు ఈ నామినేషన్. అలాగే సోనియా మాట్లాడే ఆ బిహేవియర్ అన్నది అసలు కరెక్ట్ కాదు. నేను ఎందుకు కరెక్ట్ కాదు అని అంటున్నానంటే, ఇప్పుడు మనం చెప్పొచ్చు ఒక రీజన్ చెప్పి నేను ఇక్కడ దాకా కట్ చేస్తున్నాను, అయిపోయింది, నాకు ఇలా అనిపించింది, ఓకే. కానీ మళ్ళీ ఏదైతే ఇష్యూ రేజ్ అయ్యి ఏదైతే ఇదైందో మళ్ళీ అదే విషయాన్ని తీసుకొచ్చి చెప్పడం అన్నది నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? మీకు కూడా అలాగే అనిపించిందా? మేబీ మీకు అలా అనిపించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. నా కొంతమంది విష్ణు చెప్పిన మాట నచ్చుంటుంది, కొంతమంది సోనియా చెప్పిన మాట నచ్చుంటుంది. అలాగే ఎవరికి డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ నాకైతే ఇవాళ సోనియా మళ్ళీ పదే పదే ఆ మాటలు మాట్లాడటం అన్నది నాకు అస్సలు నచ్చలేదు. అది అసలు కరెక్ట్గానే అనిపించలేదు. అలాగే సోనియా చెప్పిన నామినేషన్ చేసిన వాళ్ళు కానీ, సోనియా నామినేషన్ చెప్పిన రీజన్స్ కానీ చాలా సిల్లీగా అనిపించినాయి ఇవాళ. చూద్దాము సోనియా తన ఫ్యాన్ బేస్ని ఎలా పెంచుకుంటుందో, ఇలాంటి మాటలు మాట్లాడా లేకపోతే ఏందా అనే విషయం మాట్లాడుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.